నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని మరువద్దని మున్సిపల్ చైర్పర్సన్ దొంత అంజలి నర్సయ్య పిలుపునిచ్చారు. మంగళవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచన ద్వారా నేడు భారత్లో ప్రజాస్వామ్యం అత్యంత భద్రమైన స్థానంలో ఉందన్నారు.
సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు మరియు ప్రజా సంఘాలు అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి 135వ జయంతిని ఇలా ఘనంగా జరపడం జరిగింది. ఎందుకంటే మనకు రాజ్యాంగంలో అన్ని పొందుపరిచాడు. బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, అభ్యున్నతి కోసం అందరికీ ఆయన త్యాగమే ఈరోజు మన రిజర్వేషన్ ఫలితాలు కనుక ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకుపోయి ఈరోజు రాజ్యాంగ పరంగానే ఈరోజు మనం ఒక హక్కు అడుగుతున్నాం. మన నియోజకవర్గం లక్ష్మీపేట గతంలో ఉండేది, ఈరోజు లక్ష్మీపేట నియోజకవర్గం మళ్ళీ కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచాడు కాకనే ఆ రాజ్యాంగం హక్కుల ప్రకారమే మంచిర్యాల లక్ష్మీపేట కూడా రేపు నీ భవిష్యత్తులో నియోజకవర్గం కావాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జై బీసీ. ఒకసారి ఎస్సీ రిజర్వేషన్ అయిందిగా నన్ను సొంత అంజలి నరసయ్యను ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యవరణ ఈరోజు మనం ఒక రిజర్వేషన్తో ఇలా చైర్మన్గా అయిన కాబట్టి మరి అన్ని వర్గాల జాతులకు మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా మేము మా సాధ్యమైనంత వరకు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పెద్దలు వెంకటరావు గారు ఈ యొక్క జయంతి సందర్భంగా ఆయనకు శుభాభివందనాలు. మరి ఈరోజు లక్ష్మీపేటలో మరి మాకు కొంచెం ఆశ ఏంటి అంటే మున్సిపాలిటీ వచ్చినప్పటికీ మరి అంబేద్కర్ మున్సిపాలిటీ బాగా ఇప్పటిదాకా మున్సిపాలిటీ చేయలేదు కాబట్టి వచ్చేసరికి మున్సిపాలిటీ పూర్తి బాధ్యత తీసుకొని మరి మున్సిపాలిటీ చేసే విధంగా మేము చేస్తాం. ఎందుకంటే ఇక్కడ గౌరవ కౌన్సిలర్ చెప్పి మరి దీన్ని ఎంత ఏదైనా ఏ ఖర్చు అయినా మరి అధికారికంగా ఒకసారి మా సాక్షి తీసుకుపోయి దీన్ని చేస్తామని ఆలోచిస్తున్నాం. మరి ఎందుకంటే ఈరోజు ఇంతమందిని గ్యారింగ్ చేసి ఇంతమందిని ప్రోత్సహించి ఇంతమంది చేసుకున్నటువంటి మాజీ అధ్యక్షులకు కానీ మాజీ కౌన్సిలర్లకు కానీ బిడ్డగాడికి వెళ్ళి పండు ముప్పై వరకు ప్రతి ఒక్క ఈరోజు అనుభవిస్తున్న ప్రతి హక్కు కూడా అతను కల్పించినాకే, భారత రాజ్యాంగం ప్రకారం కల్పించినాకే. కాబట్టి అందరూ కూడా అంబేద్కర్ ఒకరి వారు గారు అందరి వాళ్ళని చెప్పడానికి చాలా విషయాలు చెప్పొచ్చు. ఇలా కార్మికులకు 16 గంటల పనిదినాలు ఉంటే మరి ఈరోజు 8 గంటలు తగ్గించిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. మరి మహిళలకు హక్కులు కల్పించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఈరోజు అన్న చెప్పిన రిజర్వ్ బ్యాంకునే ఆయనే క్రియేట్ చేసిన వ్యక్తి. మరి ఈరోజు భారతదేశంలో మరి ఇన్ని చేసిన వ్యక్తిని చాలామంది చాలా రకాలుగా ఒక చిన్నగా ఒక కులానికో ఒక వర్గానికో అతన్ని ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. మరి ఆయన అందరి వ్యక్తి, అందరి బాగు కోరిన వ్యక్తి. మరి ఈ ఒక్క సమాజం కొరకు అతని జీవితాన్ని, అతని కుటుంబాన్ని త్యాగం చేసిన వ్యక్తి కాబట్టి అందరూ కూడా అతన్ని గౌరవించాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం లేదు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి పురస్కరించుకొని వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, సోదరుమణి సర్పంచులకు మరియు కౌన్సిలర్లకు మరియు చైర్మన్ అమ్మగారికి మరియు మా గౌరవ పెద్దలు అంబేద్కర్ ఫౌండర్ సిహెచ్ రాజన్న గారికి, మాజీ కౌన్సిలర్ అందరికీ పేరు పేరున, అదేవిధంగా ఈ ఎన్నెంటూ ఉండి ఈ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్న మా పెద్దలు సింగారం లింగన్న గారికి, రవి గారికి, మా చిన్న మా మాజీ అధ్యక్షులు గారికి, వీరందరికీ పేరు పేరున 135 సంవత్సరాల నుంచి తను జన్మించిన నాటి నుండి ఎన్ని వరాలు ఇచ్చిందంటే కని విని ఎరగని రీతిలో భారత రాజ్యాంగాన్ని రాసి బడుగు బలహీన వర్గాలకు గొప్పగా రిజర్వేషన్ పొందిపరిచిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే సోదరులారా గమనించండి, భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ఆర్ఎస్ఎస్ కుట్రలు పూనుకొని భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా వాళ్ళు కుట్రలు చేస్తాను. దాన్ని మనందరం దళిత జాతి అందరం తిప్పి కొట్టాలి, వారిని గడిలలో నుంచి వాళ్ళ పాలన తొలగేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే సోదరులారా ఈరోజు ఎన్నడూ లేని విధంగా మన రిజర్వేషన్ పరంగా మన వాళ్ళు సర్పంచులు ఒక 6 అయిండు, కౌన్సిలర్లు ఒక 4 అయిండు. మరి మన అందరికీ మన అంబేద్కర్ పుణ్యంగానే అనుకుంటున్నా. అంతేకాకుండా బీసీ బిడ్డలు కూడా ఈరోజు ఈ అంబేద్కర్ పుణ్యంగా మరి కౌన్సిలర్లు, చైర్మన్లు కావడం మాకు ఒక శుభసూచకమని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్. గౌరవ అంబేద్కర్ సంఘ సభ్యులు, అదేవిధంగా మరి ఈరోజు 135వ జయంతి ఉత్సవాల వేడుకలలో పాల్గొన్నటువంటి మరి లక్ష్మీపేట మండల అధ్యక్షులు రామదాస్ గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ సొంత అంజలి నరసయ్య గారు,
మరి ఈ కార్యక్రమంలో అదేవిధంగా సత్సన్న లచ్చన్న గారు మిగతా మిత్రులు అందరికీ కూడా జై భీములు తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా అంటే మొక్కలుగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం అనే కాదు, మేము కూడా ప్రతి సందర్భము ప్రతి సంవత్సరం కూడా మరి ప్రభుత్వాలను మేము వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే అంబేద్కర్ అనేవాడు కేవలం ఒక్క భారత రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, అంబేద్కర్ అనేవాడు అన్ని వర్గాల ఆశాజ్యోతి, ప్రతి వర్గానికి మేలు చేకూర్చే విధంగా ఆయన రచనలు ఇవాళ మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇంత బలంగా ఉండటానికి కారకుడు మరి అలా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించినటువంటి ఘనత కూడా అంబేద్కర్ది. అంతేకాదు మరి ఆడపిల్లల కోసం స్త్రీల కోసం హక్కుల కోసం ఇలా కేవలం దళితుల బిడ్డలు దళిత జాతికి సంబంధించిన స్త్రీలే కాదు, ఈ దేశంలో పుట్టిన ప్రతి స్త్రీ యొక్క జాతీయ అభివృద్ధి కోసం వాళ్ళ ఔన్నత్యం కోసం మరి పాటుపడినటువంటి వ్యక్తి. అంతేకాదు మరి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి కేవలం ఒక జాతికి ఒక దళితాలుగా అనేటటువంటి ముద్ర వేసి అంబేద్కర్ దూరం పెట్టడం కాదు, ప్రభుత్వాలు ఆయన జీవిత ఏదైతే ఉందో ఆయన రచనలను ఆయన జీవిత పాఠాలని మరి మన పాఠ్యపుస్తకాలలో చేర్చి మరి విద్యార్థులకు కూడా అందించాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ అనేవాడు ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి, కేవలం ఈ భారతదేశానికి కాదు ప్రపంచానికి దిక్సూచని మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎప్పుడైనా కూడా అంబేద్కర్ జయంతి వర్ధంతి ఉత్సవాలను ప్రభుత్వమే ఘనంగా నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ వేడుకుంటున్నాం. జై భీమ్, జై హింద్. అందరికీ జై భీమ్. మరి ఈరోజు లక్ష్మీపేట మండల్ మున్సిపాలిటీ 135వ జయంతిని పురస్కరించుకొని మరి